క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. ఎలా ఉన్నారు? ప్రతిరోజు వాక్యాన్ని ఆలకిస్తున్నారా? క్రమముగా దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడుపుతున్నారా? ప్రభు యొక్క కృప మీకు తోడయుండునుగాక. వాక్యమనే ఖడ్గాన్ని మన హృదయమనే పలక మీద రాసుకోవాలి. మన జీవితాన్ని వాక్యమనే అర్థంలో చూసుకొని మన జీవిత శైలి ఎలాగుందో ఆ ప్రకారంగా నడిపించుకోవాలి. వాక్యము నిన్ను నడిపిస్తుంది. నా పాదములకు దీపము నీ వాక్యమే. దేవుని యొక్క వాక్యము సర్వసత్యములోనికి నడిపిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, పాపమనే దుష్టశక్తిని ఎదుర్కోవాలి అనంటే వాక్యమనే ఖడ్గాన్ని ధరించుకోవాలి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకున్న వాడెవడనూ పాపము చేయడు. కానీ పాపము వేరు చిగురిస్తూ ఉంటుంది. ఆ చిగురుని ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో కనపడి వాక్యమనే ఖడ్గము చేత ఆ చిగురును త్రుంచివేయాలి. క్రీస్తు రాకడ వరకు మన రక్షణ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనములో, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. క్రీస్తునందు ప్రియులారా, అంతము వరకు మన రక్షణ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దేవుని యొక్క వాక్యమును ధరించుకొని అపవాది అయిన దుష్టశక్తిని ఎదుర్కోవాలి. ఆనందపురములలో, ఆనంద గృహములన్నింటిల్లో ముండ్ల తుప్పలను, బలురకసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును, జనసమూహము గల పట్టణము విడవబడును. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వచనం. ఈనాడు ఆనందపురములలో, ఆనంద గృహాలలో ఆనందం అనేది లేదు. ఎందుకని? మాయగాడైన శోధకుడు ఆ గృహాన్ని తుళ్ళకొడుతున్నాడు. ప్రేమ, అనురాగం, శాంతి, సమాధానాలను ఎత్తుకొని పోయాడు. ఈనాడు క్రైస్తవ బిడ్డలలో, అనేక కుటుంబాలలో అల్లరులు, గొడవలు, మత్తతలు, విమతలు, కోర్టులు, కేసులు, ప్రియులారా, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకొని అపవాదిని ఎదుర్కొంటే నీ గృహములో ఆనందం నిలబడి ఉంటుంది. శాంతి, సమాధానాలు నీ గృహం మీద నిలుస్తాయి. ప్రియమైనటువంటి సంగమా, ఒక దొంగ ఇంట్లో పడితే టీవీ, వీసీఆర్ వస్తువులు, ధనం, బంగారం, విలువైన వస్త్రాలు ఎత్తుకొని పోతాడు. వీడు మాయగాడు, శోధకుడైన సాతాను. వీడిని గృహములోనికి మనం అవకాశం ఇవ్వకూడదు. ప్రార్థన ద్వారా మన గృహం చుట్టూ కంచి వేయాలి. ప్రార్థనే ప్రాకారం, ప్రార్థనే మనకు కాపరి, ప్రార్థనే మనకు ఊపిరి. వాణ్ణి జయించగలగాలి అనంటే ప్రార్థన వలననే జయించగలము. ఇదిగో బోధకుడా, ఏలినవాడా, మేమెందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని శిష్యులు అడిగారు. ఈ విధమైనది పోవాలి అనంటే ప్రార్థన అవసరమై ఉన్నది. ఉపవాస ప్రార్థన బలమైనదై ఉన్నదని ప్రభులు వారు సూచించి ఉన్నారు. క్రీస్తునందు ప్రియ శ్రోత, విశ్వాస సహితమైన ప్రార్థన అనేకమైన విజయాలను ఇస్తుంది. ఈనాడు ప్రార్థనలో అనేక మంది వెనకబడుతున్నారు. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా విని ఆ ప్రకారంగా నడుచుకోవలసిన అవసరత ఉంది. ఆత్మ అభిషేకం కలిగిన దైవజనుడు తెలియజేయు బోధను తృణీకరించకు. ఈనాడు కలగా పులగం చేసే బోధకులు కూడా లేకపోలేదు. దేవుని యొక్క వాక్యము ఆ ప్రకారంగా ఉన్నదో లేదో బెరాయాలో ఉన్న సంఘము గమనించి నడిచినట్లుగా ఈనాడు నీవు కూడా వాక్యము ఆ దిశగా ఉన్నదో లేదో పరీక్షించి ప్రార్థనాపూర్వకంగా నడవవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక భక్తుడు ఒక కొండ మీద ప్రార్థన చేసుకొని చూస్తున్నాడు. ఒక పక్షి అల్లంత దూరాన మెరుస్తూ ఉన్న దానిని చూడడానికి వెళ్ళింది. వెళ్ళిన పక్షి తిరిగి రాలేదు. అలాగన 2, 3, 4 ఇలా అనేకమైన పక్షులు వెళ్ళాయి, మరలా తిరిగి రాలేదు. గమనించిన సేవకుడు దగ్గరికి వెళ్ళి చూస్తే కొండ చిలువ నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. కొండ చిలువ నోట్లోకి వెళ్ళిన ఏ పక్షి తిరిగి రాలేదు. పాపమనే దుష్టశక్తి వలవేయబోతుంది. వలవేస్తాడు శోధకుడు, ఎర చూపించి నిన్ను లాగుతాడు. వాడు ఉరిలోనికి వెళ్ళినవాడు మరలా తిరిగి రాడు. ప్రార్థన అనే ఆయుధము చేత
వానిని మనం ఎదుర్కోవాలి. క్రీస్తునందు ప్రియ శ్రోత, దేవుని వాక్యాన్ని వింటున్నావా? నీవు రక్షించబడ్డావా? యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించావా? ఒకవేళ నీవు రక్షించబడకపోతే ఇదే నీకు అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభు యొక్క వాక్యాన్ని విని నీ పాపములను కడిగి వేసుకో. ఇదిగో నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోనూ అభిషేకమిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపించునుగాక. వాక్యానుసారమైన జీవితాన్ని నీకిచ్చి కృపామయుడు తన అరుణోదయ దర్శనమును ఉదయింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్.